మంచిదండి, ప్రార్థించుకుందాం. తలనుంచుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైన మమ్మల్ని సజీవి లెక్కల్లో దాచి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, తండ్రి అని మేము పిలుచుకోవడానికి తండ్రి ఇచ్చిన ఈ సమయానికై కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సమయము దొంగిలించేవారుగా కాకుండా తండ్రి, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారిగా నీ బిడ్డలుగా మమ్మల్ని తండ్రి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని గద్దించి సరిచేసి మాలో ఉన్న లోటుపాట్లన్నిటి చక్కదిద్ది పరలోక పౌరులుగా తండ్రి నీ వాక్యముతో మమ్మల్ని తీర్చిదిద్దామని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి, రానయ్యున్న నీ పిల్లలను సకాలంలో తీసుకొని రండి తండ్రి. ఇదిగో నాయన చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో నీ వాక్యమైన అద్దములో మాలో ఉన్న లోటుపాట్లన్నిటి చూపించి మమ్మల్ని సరిచేసి పరలోక పౌరులుగా తీర్చిదిద్దామని నిండు మనసుతో వేడుకుంటూ ప్రారంభం నుంచి వెళ్ళి ముగింపు వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి మా కొదవగా ఉన్న జ్ఞానాన్ని ధారాళంగా మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామన మీ అందరికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామన శుభాలు వందనాలు. మంచిది, అది వేరే ఉంటుంది, వాడుక భాష అది సరిగా రాదు. సరే, మంచిది. విలువైన సంగతులు మనం ఆలోచిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక. సమాజము, క్రైస్తవులు కూడా ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు అనేది రకరకాలుగా పాటిస్తున్నారు. దాన్ని పాటించకూడదు. కొత్త నిబంధన ఉన్నవారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు ఎలాంటి వారుగా ఉండాలి ఏంటి అనేది 2:16 చెప్తుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొలసీలో ఉన్న సంఘానికి రాస్తూ 2:16 కాబట్టి ఏమంటుంది చూడండి. కాబట్టి మీరు అన్నపాన విషయంలోనైనను, పండుగ అమావాస్య విషయంలోనైనను, అనువాటి విషయంలోనైనను మీకు ఎవడును తీర్పు తీర్చా అవకాశం ఇయ్యకుడి. ఎవడు మిమ్మల్ని తీర్పు తీర్చా అవకాశం ఇయ్యకుడి అంటే ఇటు పాటించమంటుండా వద్దంటుండా? పండుగ అమావాస్య అనేది పాత నిబంధన కాలం. కొత్త నిబంధన కాలంలో ఏముంది? ప్రతిరోజు మనకు మంచిదే, ప్రతిరోజు మనకు మంచిదే. కానీ మీరు గమనించండి, క్రైస్తవులు కూడా ఆచారాలు, వ్యవహారాలని చాలా ఉంటాయి. దేవుని నమ్ముకుని కరెక్టే, కానీ ఆచారాలు, వ్యవహారాలు మాట్లాడరా? అయ్యో ఇవాళ మంచి రోజు కాదు, ఇవాళ చెడ్డ రోజు, రకరకాలుగా ఉండదు. రోజులకు చెడ్డ మంచి అనేది ఉండదండి. అన్నీ చేసినాయని దేవుడు ఏమన్నాడు? ఏమన్నాండి? ఆయన చేసిన దినాలన్నిటి మంచిది అన్నాడు. ఫస్ట్ రోజు మంచిదే, సెకండ్ రోజు మంచిదే, థర్డ్ రోజు మంచిదే, ఫోర్త్ రోజు మంచిదే, ఫిఫ్త్ రోజు మంచిదే, సిక్స్త్ రోజు మంచిదే, 7th రోజు కూడా మంచిదే. 6 దినాలు మంచిగా అన్నాడు. వారానికి 7 రోజులు కదా, 7 దినాలు మంచిగా. నువ్వు చెడ్డదాన్ని నువ్వు ఎలా చెప్తావు? చెడ్డదాన్ని ఓడాడు చెప్పిండు, దుష్టుడు చెప్పిండు, అంతే. దేవుడు అన్ని మంచి దినాలు ఇచ్చిండు, చెడ్డదనేది ఏమి ఉండదు. అన్ని మంచి దినాలు ఇచ్చాడు దేవుడు, కానీ మనుషులు పెట్టుకున్నారు. ఇక్కడ ఏమంటాడు? ఎవడు మిమ్మల్ని తీర్పు తీర్చా అవకాశం ఇవ్వకండి, అవి మీరు పాటించకొద్దు, ఇక వీటితో పని లేదు, అయిపోయింది. నూతన నిబంధన 66 పుస్తకాలు ఏమైంది? నూతన నిబంధన. అన్ని కట్టడలే, అన్ని విధులే, అన్ని పాటించాల్సిందే, అన్ని మనం బ్రతుకుల్లో అన్వయించుకోవాల్సిందే. కానీ ఇందులో ఒకటి, ఏవి పాటించాలి, ఏవి పాటించకూడదు అనేది మనకు తెలియాలి. ఆ వివేచన జ్ఞానం అనేది మనకు ఉండాలి ఖచ్చితంగా. పాటించవలసినవి ఏంటి, పాటించకూడని ఏంటి అనేది మనం చూస్తే, ఆచారాలు పాటించకూడదు, ఆజ్ఞలు పాటించాలి. ఆచారాలు, పద్ధతులు ఇవి పాటించకూడదు. మనుషులు పెట్టిన కొన్ని క్రమాలు ఉంటాయి, మనుషులు పెట్టిన కొన్ని పద్ధతులు ఉంటాయి. మనుషులు పెట్టిన పద్ధతులు, మనుషులు పెట్టిన ఆచారాలు వద్దు. దేవుడు పెట్టిన కట్టడలు, విధులు అనేది ఉన్నాయి. అవి ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించే బద్ధులమై ఉండాలి, ఖచ్చితంగా పాటించే బద్ధులమై ఉండాలి. మరి
క్రైస్తవులు కూడా ఇల్లు గృహప్రవేశం చేసుకున్నప్పుడు కూడా పాలు పొంగించుకుంటారు తెలుసా? క్రైస్తవుడు పాలు పొంగించుకుంటారు. క్రైస్తవులు కూడా ఆవును తిప్పుకొని చుట్టూ పేడ వేయించుకొని మూత్రం పోపించుకుంటూ ఇవన్నీ పనులు కూడా క్రైస్తవులు కూడా చేస్తారు. అది చాలా విరుద్ధం. నవధాన్యాలు వేస్తారు భూమిలో, అవి చాలా ఇంకా విరుద్ధం తెలుసా? మంచియే ఉన్నాయి తప్ప చెడు అనేది ఏం లేవు. క్రైస్తవులు కూడా ఇవన్నీ పాటిస్తారు, తప్పది. అమావాస్యాలు, ఈ పద్ధతులు, లోక మర్యాదనే క్రైస్తవుడు అనుసరించడానికి ఏమాత్రం వీలు లేదుగాక లేదు, అవసరం లేదు. కింది వచ్చిన చూడండి ఏమంటున్నాం. విశ్రాంతి దినమునైను అవకాశం ఇవ్వకుడి. అవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము రాబో వాటి ఛాయ. పాత నిబంధన ఛాయ, నిజస్వరూపం వారు అవి రాబో వాటి ఛాయ. రాబో వాటి ఛాయ ఎయి రాబో వాటి ఛాయ. అవి రాబో వాటి ఛాయ. ఏవి రాబో ఈ కొత్త నిబంధన వస్తుంది, అవి ఛాయగా ఉన్నాయి. ఇవి వచ్చిన తర్వాత అవి పాటించి అక్కర్లేదని అర్థం. నిజస్వరూపం ఎవరిలో ఉంది? సర్వ పరిపూర్ణత ఏమైంది? క్రీస్తునందు నివసిస్తుందని. సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది. రాబో ఛాయ క్రీస్తునందు ఏమైపోయింది? సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది. ఎందుకంటే అది ఛాయ. నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. పాత నిబంధన నీడ, రూపం ఏది? నీడ పాత నిబంధన నీడ. రూపం ఎక్కడుంది? రూపం ఎక్కడొచ్చింది? నిలువెత్తు నిదర్శనంగా శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎంతకాలం నివసించిందే వాక్యం? 33 సంవత్సరాలు ఈ నేల మీద నడియాడింది. అనేకమైన ప్రాంతాలు తిరిగింది. అవునా? అనేకమైన ప్రాంతాలు తిరిగింది. అనేకమైన రోగులను బాగు చేసింది. గుడ్డివారికి చూపునిచ్చింది, మూగవానికి మాట ఇచ్చింది, చెవిటివారికి చెవులు వినేటట్టుగా ఇచ్చింది, కుంటివారికి నడకనిచ్చింది. ఏ వాక్యం? అదే వాక్యము శరీరధారిగా వచ్చి ఎవడు చేయలేని చేసింది. మహత్కార్యములు, అద్భుతాలు, సూచక్రియలు ఎవడు చేయలేని భూమి మీద యేసుక్రీస్తు చేసిండు. అదే వాక్యం ఛాయగా ఉన్న వాక్యము వచ్చింది. అదే వాక్యం ఏమైంది ఎరికినా? కోడల యొక్కయు మేకల యొక్క రక్తము మానవుని పాపం తీయలేకపోయింది. అదే రక్తము ఒక పుణ్య బలియాగం ఏమైపోయింది? ఒక పుణ్య బలియాగం పాపాన్ని హరించింది, మరణాన్ని మింగేసింది. పాపాన్ని హరించింది, మరణాన్ని మింగింది. మరణపు ముళ్ళుడు విరిచింది. ఏది? ఏ వాక్యం? ఆ వాక్యం. అదేమై ఉంది? నీడై ఉంది. అప్పుడు నిజస్వరూపం ఎక్కడుంది? దూతలు వచ్చినాయి, దేవుని వాక్కు వచ్చింది తప్ప రూపం ఎక్కడొచ్చింది? రూపం రాలే. నిజం ఎక్కడొచ్చింది? కొత్త నూతన నిబంధనల మత్తయి సువార్తలో వచ్చింది. ఎక్కడ పుట్టిండు ఆయన? బెత్లెహేములో పుట్టిండు. బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మదినం ఎట్టనగా మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి చూసుకుంటే 18వ వచనం నుంచి జన్మదినం. 2వ అధ్యాయంకి వచ్చాక ఎక్కడ పుట్టిండు, ఏంటి, ఏం కథ అన్న దాని మీద పూర్తి వివరణ అనేది మన అక్కడ మత్తయి సువార్తలో ఇచ్చిండు. లూకా సువార్తలో ఆ కన్యక గర్భవతి కుమారుడు కలిగిన దాంట్లో మరియమ్మ దగ్గరికి రావడం, గబ్రియల్ దూత రావడం, ఇవన్నీ అంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకంగా వివరించిండు. పుట్టిన గురించి, జన్మదినాన్ని గురించి చెప్పిండు తప్ప దూత దర్శించింది చెప్పలేదు అత్తయ్య గారు. లూకా గారు దేవదూత దర్శించింది. ఆ ప్రవచనం ఏమందే? దయాప్రాప్తిరాల నీకు శుభం అని వచ్చింది. అలా చెప్పిన వాక్య ప్రకారంగా అక్కడక్కడ మరుగై ఉండి ఛాయగా ఉన్నది మొత్తం ఆ ప్రవచనాల నిలువెత్తు నిదర్శనంగా ఒక రూపంగా ఎవరు వచ్చిందంటే యేసుక్రీస్తు. కొత్త నిబంధనలో ఆయన వచ్చిండు. కాలము సంపూర్తి అయినప్పుడు ఆయన ఎవరు వచ్చిండు? ఆయన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి, మరణం మీద ఆధిపత్యాన్ని, అధికారాన్ని తీసుకోవడానికి, మరణ ఛాయలో ఉన్న వారందరిని విడిపించడానికి, మరణము బలము గలవాడిని మరణము ద్వారా ఓడించడానికి మరణపు ముళ్ళును విరిచాడు. మరణం మీద విజయాన్ని పొందాడు. ప్రథమ ఫలముగా మృతుల్లో నుంచి వెళ్ళి లేచాడు. ప్రథమ పరువుడుగా పరలోకానికి మహిమదేహాన్ని ధరించుకొని వెళ్ళాడు. నిరీక్షణకు ఆధారం ఆయనే. ఎవరు? యేసుక్రీస్తు. నిరీక్షణకు
ఆధారమై ఉన్నాడు ఆయన. మీరు గమనించండి. అందుకే అపోస్తులు హతసాక్షులైపోయారు. దేహం ఎంత నలిగిపోయినా, ఎంత చీల్చబడుతున్నా, ఎంత కొట్టబడుతున్నా వాళ్ళు ఎందుకు దేవుడి నుంచి వైదొలగలే అని ఒకసారి బైబిల్ను బాగా 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 తీక్షణంగా మనం ఆలోచించి మనసు పెట్టి మనం ఆలోచిస్తే మీరు గమనించండి, వాళ్ళకు బైబిల్ బాగా దేవుడు అర్థమైంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు విశ్వాసంగా సడలిపోతారు, ఎందుకు అర్థమైతే లేదు, చదివిన బైబిల్ ప్రకారం ఎందుకు బతకలేకపోతారంటే మనకు పూర్తిగా దేవుడు అర్థం కాలే. అర్థం కాకపోవడం మారుమార్సు ఉండదు. అర్థం కాకపోతేనే ఆ ప్రాచీన స్వభావం ఉంటుంది. అర్థం కాకపోతేనే మళ్ళీ ఈ లోకపు కోరిక ఏదేదో కోరికలు వస్తుంటే దౌర్భాగ్యమైనవి, ఈ లోక సంబంధమైనవి. కరెక్ట్గా దేవుడు నీకు అర్థమైపోతే నీకు వైరాగ్యం వస్తుంది. లోకం మీద అసహించుకుంటాం. ఛీ, ఈ లోకం నాకు వద్దు. అందుకనే ఏమంటానికైనా పేతురు గారు ఏమంటానికైనా, కడగబడిన పంది పోయి బురదలో దొరుకుతుంది, కక్కబడింది కుక్క కక్కింది కదా పందికి తిరిగినట్టుంటుంది, అది తింటదేమో, మనిషి అలా ఉండకూడదు అన్నాడు. అంటే కక్కిన కొడుకు కుక్క తిరుగుతుంది కదా, అదే కడగబడిన పంది ఏం చేస్తుంది, పోయి మళ్ళీ బురదలో దొరుకుతుంది. నిజమైన సామెత చొప్పున మన మొదటి స్థితి కడవరి స్థితి అంత భయంకరంగా ఉంటుంది అంటాడు. కుక్క తమ వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొరికినట్టు ఉంటుంది అంటాడు. అంటే ఎందుకు అర్థం కానివాడు అలా అయిపోయిందని. నిజమైన సామెత చొప్పున వాని మొదటి స్థితి కంటే కడవరి స్థితి అంత భయంకరంగా ఉంటుంది. దేవుని తెలుసుకొని నమ్ముకొని బాప్తిసం తీసుకొని క్రీస్తు శరీరాన్ని తిని క్రీస్తు రక్తాన్ని పానీయం చేసి మంచిగా సంఘక్రమంలో ఉంటూ మళ్ళా అదే పాత జీవితం, పాత ఛాయలు అదే మళ్ళీ మైండ్లో మనకు ఉంటే పరలోకం ఎలా వెళ్తాం? ఎప్పుడు మనం పిలుపో మనకు తెలుసా? కొన్నదానికి ప్రతిదానికి వారెంట్ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. నువ్వు ఏదైనా తీసుకో, మొబైల్ తీసుకో, టీవీ తీసుకో, ఫ్రిడ్జ్ తీసుకో, నువ్వు వాషింగ్ మిషన్ తీసుకో, ఏదైనా తీసుకో, ఎనీ టైం ఎలక్ట్రిక్ వస్తువులని ఏదైనా తీసుకో, దానికి ఒక వారెంటీ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. మరి మనకు వారంటీ ఇచ్చేది ఎప్పుడు పిలిచినా పోవాల్సిందే. నీకేమైనా ఇచ్చిండా? నీకు ఏమైనా పెట్టిండా? ఆయుసు తల్లి గర్భంలో పిండంగా పడిపోతలేరు, రక్తం ముద్దగానే అభాషణ అయిపోతలేరా, పుట్టినాక సంవత్సరానికి పోతలేరా? ఖచ్చితంగా పోతురు. మనం ఉంటున్నామంటే మార్చుకోరా. నీకు జన్మనిచ్చాను, 9 మాసాలు నీ గర్భములో, తల్లి గర్భములో నా అరిచేతిలో చెక్కుకున్నాను, నా కళ్ళతో చూసుకున్నాను, ఎన్నో కణాలు నేల రాలిపోయినా ఆ రక్తపు ముద్దగా ఉన్న నిన్ను అపురూపమైన ఆకారాన్ని ఇచ్చి తల్లి గర్భం నుంచి నీ లోకానికి తెచ్చాను. నువ్వు నీ తల్లిదండ్రులు అనుకుంటే ఈ లోకానికి రాలేరా, నేను అనుకుంటే వచ్చాను బిడ్డ అని ప్రేమతో ఎన్ని మాటలు చెప్తుండే బైబిల్లో. మారుతుండా మనిషి? మారుతుండా? అసలు దేవుని గురించి ఆలోచిస్తురా? దేవుని గురించి ఆలోచన, దేవుని గురించి బతకాలన్న భక్తి శ్రద్ధలు కలిగి ఖచ్చితంగా దేవుని గురించి బతకాలి. ఏంది నా జీవితం కాదు, ఇది కాదు అసలు అదో జీవితం. ఈ జీవితం ఎంతకాలం ఉంటామండి? కళ్ళు కనపడక, పండ్లు ఊడిపోయి, చెవులిన పడక, కాళ్ళు నడవక, చేతులు లేవక ఎన్ని రోజులు ఉంటావు చెప్పండి? ఈ జీవితం కోసం కాదండి. వాళ్ళు నమ్మింది భక్తులకు బాగా అర్థమైంది. నువ్వు భక్తుడిగా మారితే దేవుడు అర్థమవుతాడు. నమ్ముకుంటే నీకు ఎప్పుడు దేవుడు అర్థం కాదు, తెలుసుకుంటే దేవుడు అర్థమవుతాడు. మీరు గమనించండి, దేవుని గురించి బాగా ఆలోచించాలి, బాగా తెలుసుకోవాలి, మంచి ప్రార్థనా జీవితం ఉండాలి. ఎప్పుడు మనసులో దేవుని వాక్యం తిరుగుతూనే ఉండాలి. అంటే యేసుక్రీస్తులో సంపూర్ణత ఉంది, అది నీడ, పాత నిబంధన నీడ. నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇక పండగతో కాదు. ఆనందించండి. మరలా చెప్తున్నా, ప్రభునందు ఆనందించండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించిన వాడు ధన్యుడు. వాడేమైపోతాడు? నీటి కాలువన వేరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఏమైపోతాడు? చెట్టు వలె ఉన్నామా? మనం చెట్టులాగానే ఉన్నాం, ఫలాలు లేకుంటున్నాం. చెట్టులాగానే ఉన్నాం, అందరం ఫలాలు లేకుంటున్నాం. నీటి కాలువన వేరున నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. దానికి పూత కాత, మనకు పూత లేదు, కాత లేదు. పచ్చగా చెట్టు ఉంటే ప్రయోజనం ఏంటి? హర్షిస్తారా? ఆకలి తీరుతుందా? చెట్టును చూసి సంతోషపడితే బాగుంటుందా? ఫలించేది ఏదైనా మనం పెట్టుకుంటామండి, ఇంట్లో ఉంటుంది. ఫలించకపోతే తీసేయమంటాం ఖచ్చితంగా. మనకే ఇంత తెలివి ఉంటే మరి దేవుడు అంతా మాయకుడా? కోడి పెట్టే గుడ్డు పెట్టి కోళ్ళు పొదిగేస్తే పిల్లలైతే మనకు మంచిగా ఉంటుంది. ఏం గుడ్లు పెట్టకుండా అలాగనే ఉందనుకో, కోడి ఏం చేస్తాం?
కోసేయి లేకపోతే అమ్మేయి అంటాం. అవునా? ఓ గేదెను దాచుకున్నాం అనుకో, బర్రెను గేదెను సాదుకున్నాం అనుకో, అది కట్టదు ఈనదు ఏముండదు, మనకి ఏముండదు, అమ్మేస్తారు ఖచ్చితంగా. అవునా? ఒక జామ చెట్టు పెట్టుకోరు, జామ చెట్టు మంచి ఆకుతో నిండున్నది, పూతలేదు కాతలేదు, ఏమంటాం? నరికే అనవసరంగా దీన్ని దాన్ని తీసేయాలంటారు. ఇన్ని తెలివి కళ్ళలో ఉంటారు మనకు మంచిగా. ఏ చెట్టు పెట్టుకున్నా పూత పూయాలి, కాత కాయాలి, ఫలములు ఇవ్వాలి. ప్రతి నుంచెల్లి ఫలాలు తీసుకొని ప్రతి నుంచెల్లి సారాన్ని తీసుకుంటున్న మనిషి, ఫలాలు పొందుతున్న మనిషి సేమ్ దాన్నే అంటుండు, నాయన మీ నుంచెల్లి ఫలాలు కావాలరా, మీరు ఫలించాలి, మీ నుంచెల్లి ఫలాలు కావాలి, మీరు ఏదో లోక సంబంధంగా మీరు ఉండడానికి వీల్లేదు అని ఉన్నతంగా చెప్తుండు. రోమపత్రిక చూడండి ఒకసారి, 8వ అధ్యాయము 33వ వచనం చూడండి. 8:33 రోమా. దేవుని చేత చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? నేరం మోపేవాడు ఎవడు? ఉండండి, తెలియదా? సపోర్ట్ చేయరేందండి? నేరం మోపేవాడు ఎవరు? ఇక్కడ ప్రశ్న అడుగుతుండు, దేవుని పిల్లల మీద నేరం మోపేవాడు ఎవడు? వాడు నేరం మోపేటట్టుగా మన బతుకులు ఉన్నాయా? అది ప్రశ్న నాది. ఎవరిని పడితే వాడేందుకు మోపుతాడు నేరం? మీరు భలే ఉండరు. నేరం మోపేవాడు ఎవడు? ఆడు నేరం మోపేంత స్థాయిలో మన భక్తి ఉందా? అపవాది ఎవరి మీద వాడు పడితే వాడు నేరం మోపడు. నువ్వు లోకంలో ఉన్నావంటే వాని పార్టీనా? జెండా వాందే, అజెండా వాందే ఉంటుంది. ఇక లోకం లోకపు కోరికలు, మారు మనసు పొందకుండా పొందామని అట్లా భ్రమలో భక్తి జీవితంలో మనం గడుపుతున్నా ఏం ప్రయోజనం ఉండదు. అది ఎవడు అసలు? నేరం మోపేవాడు ఎవడు మోపుతాడు? మోపితే వాడు మోపుతాడు, లేకపోతే తర్వాత ఆడు మోపకుండా ఎవరి మీద మోపడానికైనా భక్తిహీనంగా ఉంటూ భక్తిపరులుగా ఉంటున్న వారి మీద మోపేది క్రీస్తు. ఇక్కడ 2 ఆలోచించాలి, ఒకటి కాదు 2 ఆలోచించాలి. నేరం నీతిమంతుడిగా బాగా బతున్నాం అనుకో, దుష్టుడు మోపుతాడు. నేను మీ నీతిమంతుడిగా బతున్నా అని కలరింగ్ ఇచ్చి భక్తిహీనుడిగా ఉన్నాను అనుకోండి, ఇంకొక ఆయన నేరం అవుతాడు. ఆయన ఎవరు? క్రీస్తు. ఆయన 2 ఉండే అక్కడ. గమనించి చదవాలి వాక్యాన్ని, చాలా ధ్యానించాలి, బాగా ఆలోచించాలి. 2 ఉన్నాయి అక్కడ. నేరం మోపేవాడెవడు? నువ్వు నీతిమంతుడిగా మంచుకుంటే దుష్టుడు మోపుతాడు. నువ్వు నీతిమంతుడిగా అనుకొని నువ్వు బతకకుంటే నేరం మోపేవాడు, తీర్పు తీసేవాడు ఆయనే. ఎవరాయనే? నీ గురించి ప్రాణం పెట్టా, నేను కొన్న ఆయనే, నీ గురించి చనిపోయిన ఆయనే. పరలోకం విడిచిండు, మట్టి దేహాన్ని ధరించుకుంటూ 33.5 సంవత్సరాలు ఈ ఆరిన నేల మీద నడియాడిండి ధరణిలో. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, తెలుసా? కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. పుట్టినప్పుడే స్థలము లేదు మహనీయునికి, పుట్టినప్పుడే స్థలము లేదు. పొత్తిగుడ్డలో చుట్టి పశువుల తొట్టిలో పండబెట్టిరు. అంత దీనస్థితి. ఉన్నవానింట్లో పుట్టిండా ఆయన? ఏమన్నా ఉన్నవానింట్లో పుట్టిండా? కట్టిక పేదవానింట్లో పుట్టిండు. ఆయన పుట్టినప్పుడు 8వ దినముడు సున్నతి తీసుకొచ్చినప్పుడు, శుద్ధి చేసుకునే దినములు వచ్చినప్పుడు 8 దినాలకు ఏం తీసుకొచ్చిర్రు? పావురం కాదు, గువ్వ పిల్లలు తెచ్చిరు. అంటే ప్రకృతి మీద ఆధారపడే పిల్లలను తెచ్చిరు. జతను అక్కడ పెట్టిరంటే మీరేంటి అంటే కటిక దరిద్రంలో ఉందని అర్థం. యోసేపు కటిక దరిద్రంలో ఉండాలి. ధనవంతుడు అయితే ఏదో గొర్రె పిల్ల తెచ్చుకుంటాడు, మంచిగా ఉంటే ఓ కోడలు దూడే తెచ్చేసుకుంటాడు ఆనందంగా. కొడుకు పుట్టిండు కదా, ప్రథమ ఫలం పుట్టినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. ఎలా పార్టీ చేసుకుంటాం మనం, ఎలా డిన్నర్ చేసుకుంటాం, దావా చేసుకుంటాం. మరి ఆయనకి చేసుకునేందుకు లేదు. మీరు గమనించండి, ఆయన పేరు చెప్పుకొని మనం ఎన్నెన్నో చేస్తుంటాం. ఆయనకో ఏమి లేదు. మరి ఆయన పేరు చెప్పుకొని మనం బాగా చేసుకుంటాం రకరకాలుగా. కానీ బైబిల్ సమాజానికి అర్థం కాలే. ఫోటో మారింది అంతే, మనిషి మారలే. మనిషి మారితే అన్నీ మారిపోతాయి. ఫోటోవే కాదు, యేసుక్రీస్తు అర్థమైపోతే లోకంలో నువ్వు ఏది ఆశించనండి, ఏది కోరు. నేను 100% చెప్తున్నా, నీకు ఏ కోరికలు ఉండవు, నువ్వు ఏ కోరికలు ఉండవు. మరణం ఎప్పుడు వచ్చినా ఆనందంగా తండ్రి నేను స్వీకరిస్తా రాడి
నువ్వు పిలుచుడే ఆలస్యం, నేను వస్తా అంటే అంత సిద్ధపాటు ఉంటుంది తెలుసా. నీకు ఈ లోకం మీద ఇంకా నీకు యావత్ వస్తలేదంటే నీ కోరికలు ఉన్నట్టు అర్థం. నువ్వు రెడీగా ఉన్నావు అనుకో, రెడీ అయిపోతాడు ఎప్పుడెరికైనా, ఎప్పుడు సిద్ధపాటు ఎరికైనా ఏది ఉండదు. దేవుడు అర్థమైపోతే ఏముంటుంది ఎరికైనా, ఆయన ఎప్పుడు చూడాలి, ఎలా ఉన్నాడో మహనీయుడు. ఏంటో అసలు ఈ కష్టాలేంటి, కన్నాలేంటి, ఈ మట్టి దేహం నుంచి ఇందులో నుంచి విమోచింపబడితే ఆత్మగా పోయి తండ్రి దగ్గర నేను ఉంటా. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఎవరికి ఉంటుంది ఆనందం ఎరికైనా? ప్రవక్తలకు అందరికీ అలాంటి ఆలోచనే ఉంది, అపోస్తులకు అందరికీ అదే ఆలోచన ఉంది. జీవితం పాడే వద్దు మాకు, ఈ వద్దున ఆయన అనుకురు. ఇప్పుడు చూడండి, ఎవరు చూసినా మాకు ఇంకా కావాలి ఆయుష్, ఇంకా పిల్ల తరాలు చూడాలని ఇంకా కోరికలు. చిట్టా ఇప్పిరంటే ప్రార్థన, ఇప్పిరంటే ఎన్ని ప్రార్థనలు. నా చిత్తాన్ని జరిగించమని ఆయన అంటే, మా కోరికలు తీర్చని వీళ్ళు అడుగుతారు. నా చిత్తాన్ని నీ బ్రతుకులో జరిగించమని ఆయన అంటే, నా కోరికలు తీర్చు ప్రభువా నువ్వు చిట్ట ఇప్పితే దేవుడేమని అర్థమైందా? నీకు అక్కరగా ఉన్నవి నాకు తెలుసు బిడ్డ. ఆకాశ పక్షులు చూడు, అవి ఇత్తవు కోయవు కదా, నాకు తెలుసు కదా, వాటినే పోషిస్తున్న నేను వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. మీరు నా స్వరూపం, నా పోలిక, నా బిడ్డలు, నా పిల్లలు. మీరు మిమ్మల్ని ఆకలి కొండిస్తానా, దప్పికి గాగిస్తానా, నీకు దేహానికి ఏమైనా బట్టలు కొదవగానిస్తానా, అన్నవస్త్రం తక్కువగానిస్తానా? ఆశలొద్దు బిడ్డ, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు. కోరికలు అయితే నేను తీర్చలేను నాయన. నీ కోరికలే గుర్రాలు అయిపోతే నేను ఎక్కడ తీరుస్తా? అదుపు చేసుకో, కళ్ళెం పెట్టుకో, అదుపు చేసుకో. మీరు గమనించండి, కోరికలే గుర్రాలు అయితే పరిస్థితి ఏంటి? చిన్నగా ఉన్నప్పుడు కోరికలే గుర్రాలు అయితే అని ఒక సినిమా వచ్చింది. ఒక పేదవానికి ఒక మంచి ఆమె పేదరాలే కానీ ధనవంతుని పెళ్లి చేసుకోవాలి, కార్లలో తిరగాలి, బిల్డింగ్లలో ఉండాలి. మస్తు ఆశలు ఉంటాయి ఆమెకు, మస్తు ఆశలు ఉంటాయి. అక్క బావ ఇట్లయితే ఎట్లా, ఈమెకి ఎట్లా చేయాలి, ఏం కథ అని ఒక పేదవాన్ని వీళ్ళు డబ్బులు ఇచ్చి వాడిని ధనవంతునిగా, వానికి కారు అన్ని అద్దెకిచ్చి వాడిని తిప్పుతారు. ఆయన పెళ్లి చేసుకుంటుంది, ఆయనకి ఏముండదు. డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ ఉంటారు. ఒకనొక తర్వాత భర్త పేదవాడని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆమె చాలా ఇదైపోద్ది. నేను చచ్చిపోతానే వెళ్ళిపోతాడు. ఎక్కడ తిడతాడండి? ప్రతిరోజు కారు, ప్రతిరోజు ఇది, ప్రతిరోజు అది అంటే ఎక్కడ? అది కాదు. మన క్రీస్తు భర్తగా ఉన్నాడు. ప్రతిరోజు ఇలా ఏపుక తింటే పరలోకం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. ఒక భర్తగా నువ్వేమర్థం చేసుకున్నట్టు క్రీస్తును? మీరు గమనించండి. ఎందుకు చెప్తే ఈ మాట? ఈ సినిమా గుర్తుంది నాకు. ఇవన్నీ అడుగుతుంటే నాకు ఇది అది కావాలంటే ఏంది కథ అసలు? నేనేం చెప్పినా వీళ్ళు ఏం అడుగుతారు? మీ గురించి ఏం పెట్టినా? పాపాన్ని కడిగిన, నిత్య జీవాన్ని ఇస్తాన్నా, నిరంతరం నాతో జీవించే భాగ్యం ఇస్తాంటున్నా. మీరు నా దగ్గర రావాలి. ఇది మీకు నిల్వరమైన నివాసం కాదు. ఇక్కడ మీకు సమాధి ఉంది, అక్కడ పునాదులు గల పట్టణం మీకోసం సిద్ధం చేస్తున్నా. మీరు అక్కడ రావాలి, మీరు ఇక్కడ ఉండొద్దు. మీరు ఇక్కడ ఈ భూలోక వాసులు కాదు, పరలోక వారసులు. ఎంత చెప్పినా కూడా నువ్వు ఇక్కడ అడుగుతుంటే ఆయన ఏం చేయాలి? నా మనసు అర్థం కాలే, నేనేంటో అర్థం కాలే, వీళ్ళు ఇట్లా అడుగుతున్నారని ఎంత బాధపడతాడు? సిద్ధపాట సంఘమా, సిద్ధపాట వధువా కోరికలతో రెచ్చిపోతున్నదా? మీరు గమనించండి, చెప్పండి. పెళ్లి కుమార్తె ఎప్పుడు రెడీ అవుతుంది? ఒకటే రోజు పెళ్ళి అయినప్పుడు ఒకటే రోజు రెడీ అవుతుంది. అదే అందం, అలంకరించుకోవడం. పెళ్ళికి ఒక్కరోజే. ప్రతిరోజు పెళ్లి కూతుర్లకి రెడీ అవుతారు ఎవరన్నా? అవకాశం ఉంటుందా? కానీ కోరికలు ఉంటాయి, ఆ కోరికలనే చూస్తాడు. కోరికలు ఉంటాయి కానీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక సబ్బుగాడు ఉండదు. ఈవిడే అలా రెడీ అవ్వాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ కానీకి వీలు వాడదు. మీరు గమనించండి, యేసుక్రీస్తుని కూడా అలా అడిగి మనం బాధ పెడుతున్నాం. మీరు గమనించండి. మీకు తీర్పు తీర్చేవాడేవాడు అంటే నేరం మోపేవాడేవాడు? మోపితే వాడు మోపుతో నీతిమంతుడిగా బతికిపోతే, నీతిమంతుడిగా బతున్న మరి మీరు నటిస్తే మోపేది నేనే, మళ్ళా రెండోగా నేనే. శిక్ష విధించేవాడని కూడా నేనే. చూసుకో, శిక్ష విధించేవాడని నేనే. ఎందుకు? కాపాడుతందుకు వచ్చి భూమి మీద బతికి మీకోసం రక్తం ఇచ్చి మిమ్మల్ని కొని మిమ్మల్ని సొత్తుగా, నా సొత్తుగా, దేవుని రాజ్యంగా, ప్రజలుగా నేను చేస్తే, నాకు ద్రోహం చేస్తే నేను వదిలిపెడతానా? వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నాను. వడ్డీతో సహా బాప్తిసం తీసుకున్నది మొదలుకొని నువ్వు బతికిన కాలం మొత్తం వరకు నీ మాట, నీ చూపు, నీ నడక, నీ పడక, ప్రతిదీ
లెక్క గట్టి వసూలు చేసుకుంటా. తీర్పు తీర్చువాడని నేనే. ప్రాణం పెట్టిండు, ప్రేమామయుడు, కరుణామయుడు, ఏమనడండి యేసు ప్రభు? ఏమనడా? ఓరంటారు ఏమనడని? ఏమన్నా ఓరంటారు? ఆయనకు కూడా ఏదానికైనా ఒకటి ఉంటుంది అదుపు. తల్లికి ఎంతసేపు అండి ఓర్పు ఉండేది? పిల్లలు చెప్తుంది సహనాన్ని కోల్పోతే 2 వీక్ పెడుతుంది. అవునా కదా? తండ్రి కూడా ఏం చేస్తాడు? పొద్దునాన జారిపోతా ఉంటే ఎత్తుకుంటాడు. ఒక్కడి వీక్ అతను కూకోబెడతాడు. ఏంది నువ్వు ఒక్కటే? పిల్లలు ఎత్తుకుంటే ఏంటి? సంఖం నుంచి జారిపోతా ఉంటాడు, గీవులు ఆడుతూ ఉంటాడు. ఓపికన్నంత వరకు సంఖను ఎత్తుకుంటా ఉంటాడు. ఓపిక పోతే ఏం చేస్తాడు? 5 ఏళ్ళు అచ్చుపడ్డట్టే అక్కడి వీక్తాడు. ఈపులా గజ్జున కూకోవాల్సింది. ఏంది నీ కథ ఏందని? అందుకనే శిక్ష విధించువాడని నేనే. ఎన్నిసార్లు నేను సంకెత్తుకోవాలి, ఎన్నిసార్లు జారిపోతావు? ఎన్ని అవకాశాలే, ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి నీకు? ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? ఎన్ని ఇవ్వాలి? నువ్వు పుట్టింది మొదలు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుసుకుంటామని ఇచ్చిన. బాప్టిజం తీసుకున్న కాదు ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకో, అది కౌంట్ చేస్తాడు. అరే పుట్టింది వ్యర్థంగా 20 సంవత్సరాలు గడుపుకున్నావురా, అది అయిపోయింది, నేను దాన్ని గుర్తు చేసుకోను. బాప్తిసం తీసుకోను. ఇక నుంచి ఎలా నీ జీవితం ఏంది? ఇక నుంచి ఎలా నీ జీవితం ఏంది? నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా బతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎంత అవకాశం ఇవ్వాలి నీకు అని హెచ్చరిస్తాడా? అందుకే మీకు అర్థమైతే చెప్తాను. ఒక తండ్రి ఒక బిడ్డను ఎత్తుకుంటే ఎన్నిసార్లు సంకజారుతున్నాడు? సంకజారి ఎత్తుకుంటాడే, సంకజారి గీములాడి ఊకుందనుకో, ఓపికన్నంత వరకే సంకనేసుకుంటాడు. ఓపిక నశిస్తే ఏం చేస్తాడు? తల్లి అయినా తండ్రి అయినా పిల్లలు ప్రేమ ఉంటుంది, అయినా కూడా ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే. తర్వాత ఒక్కటి వీక్తారు, ఖచ్చితంగా దండిస్తారు. ఎందుకు? ఏంట్రా నీ లాడు, ఏందిరా ఇంత అలుసు, ప్రేమ లేదంటారా? ఖచ్చితంగా ప్రేమ ఉన్నది. ఆయన్ని దండించి శిక్షణ పెట్టడానికి, ఆ మూఢత్వాన్ని తొలగించడానికి, ఆ మూఢత్వం, ఆ మంకుపట్టు వదలగొట్టడానికి 2 వీక్తారు. కూకో, సైలెంట్ కూకో, లేకపోతే నడు అంటారా లేడా? ఆడు ఒకటి వీక్తే కానీ చక్కగాడు, మళ్ళీ ఒకటి వీక్తే కానీ చక్కగాడు. అలాంటి చిన్న చిన్న శోధనలకు అవకాశం ఇస్తాడు. నొప్పులు, రోగాలు, బాధలు తెలుసా? అవునా? మళ్ళీ అవకాశం ఇస్తాడు. అయ్యో నా పిల్లడు ప్రార్థన చేయగానే అమ్మో అని కనికరించి మళ్ళీ బాగు చేస్తాడు. బాగు చేసినాక మనం ఏం చేస్తాం? అయిపోయింది. మనం అదే. మీరు గమనించండి, దేవుడు చాలా ఉన్నతమైన వాడండి, ప్రేమగలవాడు. ఆయన అర్థం చేసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీగా అర్థమయ్యేటోడు కాదు. బైబిల్ పట్టుకొని చదవంగానే అర్థమైపోతే ప్రపంచం ఇదివరకల్లా ఎప్పుడో మారుతారు, అందరూ భక్తులు అయిపోయారు. చదివినోని కల్లా బైబిల్ అర్థమైపోయి, మొత్తం దేవుడు అర్థమైపోతే ఇదివరకల్లా గొప్పగా ఉండు. మనం ఇన్ని సభలు పెట్టి దేవుని గురించి బతకండి అని చెప్పే అవసరం లేదు. తెలుసా? చదివే ప్రతి ఒక్కరూ ఎందుకు మారలేకపోతున్నారు? ఎందుకు దేవుడు అర్థమైతలేడు? ఆయన శిక్ష విధించేటోడు ఆయన అని తెలుస్తలేదు క్రైస్తవులకు. యేసుక్రీస్తే శిక్ష విధిస్తాడు, నిన్ను రక్షించిన ఆయనే, నిన్ను శిక్షలోకి పంపిస్తే ఆయన కూడా ఆయనే. నువ్వు నేరం పోపి నువ్వు చేసిన అన్ని తప్పులు బయటకు తీసుకొచ్చి ఆయనే ఒక న్యాయవాదిగా తండ్రి దగ్గర నిలబడి వీడి అన్ని పనులు చేసి నిన్ను అవకాశాలు ఇచ్చినాం, వేసేయి, ఈయన పంపించేసేయి ఇక నరకానికి. కాపాడినోడే చెప్తున్నాడ. ఇక చూడు మరిగా నేను రక్షించినోడే, నీ గురించి ప్రాణం పెట్టినోడే, నేరం మోపి శిక్ష విధించేటోడు ఆయనే అంటే ఏమైపోతామో మనం చూడండి ఒకసారి. అర్థమవుతుందా బైబిల్? దేవుడు అర్థమైందా సమాజానికి? అర్థమైందా? ఎక్కడ చూసినా ప్రార్థనలే, ఎక్కడ చూసినా వందల మంది సంఘాలు కిటకిటలు ఆడుతున్నాయి. ఓకే, వాక్యం చదివిన ఓకే, వాక్య ప్రకారం ఒక్కరోజున బతికిరా అని ప్రశ్నించేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. అడుగుతారా అండి? ఈ వాక్యం చదివిరు, ఈ వాక్య ప్రకారంగా ఒకరోజు ఉన్నారా మీరు అని అడుగుతారా? దేవునికి సూత్రం మహిమ కలుగునాక ఆమెను హల్లెలూయా ప్రార్థన చేసుకోవడం, దీవెనిచ్చేది, ఆశీర్వాదం, వెళ్ళిపోతారు అంతే. దానివల్ల ఎవడే ఎదుగుతాడు, ఎవడు ఉంటుంది. అందుకనే ఆత్మీయ జీవితాలు ఎదగట్లేదు. చదువునాడు 33 కంటిన్యూషన్గా చదువు. రోమపత్రిక 8:33. శిక్ష విధించేవాడేవాడు? నీ గురించి నా గురించి చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతులలో నుంచి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వం మీద ఉన్నవాడును, మన కొరకు. అమ్మా ఏమంటుడు? అవకాశం ఈ తండ్రి, ఇంకో అవకాశం ఇవ్వు. విజ్ఞాపన ఎలా చేస్తుండు? అంజూరపు చెట్టు ఉపమానం గుర్తు చేసుకోవడం ఒకసారి. ఏమంటుడు? విజ్ఞాపన,
తండ్రి 1 సంవత్సరం అవకాశం ఇవ్వ, ఈ వారం ఖచ్చితంగా, ఈ సంవత్సరం అని ఇవ్వు, పోయిన సంవత్సరం పోయింది తండ్రి, ఈ సంవత్సరం అవకాశం ఇవ్వు తండ్రి, ఈ సంవత్సరం అవకాశం ఇవ్వు, చుట్టూ తొవ్విన ఎరువేస్తా, ఫలించినా సరే ఫలించకపోతే నరికే అన్నట్టుగా అంజూరపు చెట్టు ఉపమానం విజ్ఞాపన చేసి తండ్రి కుడిపార్శ్వమున ఉండి తండ్రి తండ్రి ప్రాణం పెట్టాను తండ్రి, చూశావు కదా నలిగిపోయాను, ఒళ్ళంతా చీల్చబడింది తండ్రి, చివరి రక్తబొట్టు వరకు కార్చాను కదా తండ్రి, ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా తండ్రి, నోవాహు కాలంలో 120 సంవత్సరాలు ఇచ్చావు కదా తండ్రి అవకాశం ఓడ జీతమే చేసుకోవడానికి, మరి నా రక్తం నిమిత్తం కూడా వారికి ఇంకొక అవకాశం ఇవ్వా, ఇంకో అవకాశం ఇవ్వా తండ్రి, ఇవ్వవా, ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం కాదు కదా తండ్రి, ఖచ్చితంగా ఇవ్వు అని విజ్ఞాపన చేస్తున్నట. చచ్చిపోయి కూడా ఆయన ప్రాణానికి నెమ్మది లేదు, ఇక్కడ ప్రాణం పెట్టాడు, గోసరిల్లాడు, మళ్ళీ అక్కడ పోయినా కూడా ఆయనకు మంచిగుందంటారా, విశ్రాంతికి వెళ్ళిపోయి యేసుప్రభు ఆనందంగా ఉండా, విజ్ఞాపన చేస్తుండే ఈ పాప ప్రపంచం కోసం, ఈ పాపల కోసం, ఈ ద్రోహుల కోసం, ఈ దైవ ద్రోహుల కోసం ప్రార్థన చేస్తుండు, విజ్ఞాపన చేస్తుండు, తండ్రి 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 శాంతి చేస్తుండు తండ్రిని. తండ్రి ఉగ్రుడు తెలుసా, తండ్రి సమాధానకర్త కాదు, ఆయనే ఉగ్రుడు. ఆయన ఒకవైపు ఎమ్మటే పనిష్మెంట్ ఇచ్చిండు, తగలటది మొత్తం ఆకాను తీసుకొచ్చి చిన్నది డేరాలో దాచిపెడితేనే పాలెం ఒక కొన నుంచి ఆ కొన నుంచి కొన అంటుకొని కాలిపోతూనే ఉంది, తగులబడుతూనే ఉంది తెలుసా. ఆకాను చేసిన పాపానికి చిన్న బంగారు కమ్మ ఒక సినారు వస్త్రం తెచ్చుకొని దాచుకోండు డేరా మధ్యలో, ఈ కొన నుంచి ఆ కొన మండిపోతూనే ఉంది, కాలిపోతూనే ఉంది, లబో దిబో బతుకుంటారు, ఏంది ప్రభు ఏంది అని, ఏవో శివ ఏంది కథ ఏంటంటే విచారం చేసిండు, పాపం చేసిండు, ఎవడాడు విచారించు, ఎమ్మటే పనిష్మెంట్ పాత నిబంధనలు. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారంగా మీరు పరిశుద్ధులై ఉండే, ఏ మాత్రం మీలో అపవిత్రత కనబడితే నేను రౌద్రుడని అయిపోతా, రౌద్రము నేను క్రోధంతో నిండుకుంటా, కాల్ చేస్తా, మిమ్మల్ని బూడి చేస్తా, ఒప్పుకోను. అంత కోపం గల తండ్రి, ఆయన కోపాన్ని తగ్గిస్తుండంటే ఈ తండ్రి ఆపు ఆపు ఆపు, అంత ప్రేమండి. ఆయన కుడిపార్శ్వనే ఉండి విజ్ఞాపన చేస్తున్నట్టు ఆయన నిమ్మతుందా, ఇక్కడ నెమ్మదిగా ఉంచలే భూమి మీద, అయ్యో చనిపోయినాకనైనా తండ్రి కుడిపార్శ్వం నెమ్మదిగా ఉందంటే ఇంకా విజ్ఞాపన యాచనలు చేస్తుండు. ఎవరి కోసం? మన కోసం. ఎంత ప్రేమండి, ఎంత ప్రేమ. నిన్ను ప్రేమించి మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని 33 సంవత్సరాలు బతకడమే కాదు, ఆయన చనిపోయి నిన్ను బతికించిండు, ఆయన చనిపోయి నిన్ను బతికించిండు. నీకు అర్థమైందా క్రీస్తు? ఆయన చనిపోయి నిన్ను బతికించిండు, ఆయన జీవం భూమి మీద తీసివేయబడింది, కొట్టివేయబడింది నిన్ను నీలో జీవం పోయడానికి. నీకేమైనా అర్థమవుతుందా? క్రీస్తు అర్థం కాకనే వ్యర్థమైన వాటి గురించి తప్పిస్తుండు మనిషి, వ్యర్థమైన వాటి గురించి పాకులాడుతుండే మనిషి. ఇది కాదు క్రైస్తవ జీవితం, ఇది కాదు దేవుడు కోరుకుంటున్నది, ఇది కాదు. బతకాలండి, పవిత్రంగా బతకాలి, యథార్థంగా బతకాలి, నీతిగా బతకాలి, నీతిగా బతకాలి. పిల్లపిల్లకి రాసిన పత్రిక 2:6, ఫిలిప్పీ 2:6 చూడండి. బతకాలండి, బతకాలి, దేవుని గురించి బతకాలి. ఏమని చెప్తుంది చూడండి 6. ఆయన చెప్తున్నాడు, ఆయన ఉన్న ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఎంత గొప్పతనం, ఎంత వైభవంగా ఉన్నాడో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని మహాభాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా, నరవతారిగా, నరరూపిగా, మనుషుల పోలిగా, ఆకారమందు మనుషుల పోలిగా కనబడి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఎందుకోసం అండి? ముల్లోకాల మహాచక్రవర్తి తెలుసా? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. భూమి ఆకాశాలకు సృష్టికర్త, అందులో ఉన్న సమస్త సమూహములను కలిగించిన మహావ్యక్తి, మహాశక్తి, దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు క్రీస్తు. దాసుని స్వరూపము ధరించుకొని, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, మహిమ కలిగిన వాడు, ఔన్నత్యము, మహత్యము కలిగిన వాడు,
నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వస్తే మనం ఏం చేసినాం? సన్మానించినమా? ప్రేమించినమా? గుండెల్లో పెట్టుకున్నామా? ఏం చేసినాం? ఉమ్మి వేసిరు, పిడిగుద్దురు గుద్దిర్రు, ఉమ్మి వేసిరు, పిడిగుద్దురు గుద్దిరు, మొత్తం ఏలన చేసిరు, గేలు చేసిరు, దయ్యం పట్టినవాడు అన్నాడు, తిండిపోతున్నారు, వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నాడు. ఏంటి ఇదా నరజాతి? మంచిది కాదు ఇది. నరజాతి మంచిది కాదండి. ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని తన మహిమను, తన గొప్పతనాన్ని కోల్పోయి ఈ లోకానికి వచ్చి మాదిరి చూపించింది. ఎవరండి క్రైస్తవులు? ఈయన మాదిరి ఈయనకని చెప్పండి. ఈ బ్రదర్కు మాదిరిని చూపియండి నాకు, చెప్పండి. ఈ పాస్టర్ గారికి ఇంతమందికి మాదిరిని చూపించవను. ఈ భర్త, ఈ భార్యలకు ఈయన మంచి మాదిరి. ఈ కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ మాదిరిని చూపియండి నాకు ఎవరు. ప్రపంచానికి మార్గదర్శిగా మాదిరిగా వచ్చింది క్రీస్తు. ఈ తల్లి 10 మంది తల్లికి మాదిరిని చూపించండి. ఈ అత్త 10 మంది అత్తలకు మాదిరిని చూపించండి. ఈ బిడ్డ 10 మంది బిడ్డలకు మాదిరిని చూపించండి. ఈ కొడుకు 10 మంది కొడుకులకు మాదిరిని చూపించండి. ఈ తండ్రి 10 మంది తండ్రులకు మాదిరిని చూపించండి. ఈ తల్లి 10 మంది తల్లి. చెప్పండి, ఎవరు ఏదైనా చూపించండి. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినోళ్ళు వీళ్ళు మాదిరి. ఏ తగ్గింపు స్వభావం? ఎవరికి తగ్గింపు? ఎక్కడ ఉంది? దేవుడు అర్థం కాలే. ఈ చిన్న మాట అంటే ఓర్చుకోలేరు. ఓ కారాలు మిరియాలుగా, నూరుడేగా, దున్నుడేగా అన్నట్టుంటుంది. ఇక కయ్యానికి కాలు దువ్వుతారు క్రైస్తవులు కూడా, నోరేసుకొని పడిపోతారు. ఏది మాదిరి? ఆయన దాసుని స్వరూపం ధరించుకొని వచ్చిన మొత్తం తెలుసా? దేవుని స్వరూపై ఉన్నాడు, దేవుని పోలిక, దేవుని తేజస్సు, దేవుని మూర్తివంతమై ఉన్నాడు ఆయన. నీ కోసం, నా కోసం ఎందుకు ఆయనకి ఈ బాధ? ఎందుకోసం ఆయనకి ఈ పరిస్థితి? ఎందుకు ఆయనకు ఆ దుర్గతి? క్రీస్తుకు నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను పరలోకం చేర్చుట కోసం, నిన్ను నన్ను పరలోకంలో చూడాలని తండ్రి అభిష్టం మేర కోసం ఈ లోకానికి వచ్చిండయ్యా. అసలు దేవుడేమన్నా అర్థమవుతుందా సమాజానికి? అదే దేవుడేమన్నా అర్థమవుతుందా? దేవుని ఔన్నత్యము, దేవుని గొప్పతనము, దేవుని ప్రేమ, కరుణ, వాత్సల్యత, ఆయన శరీరం తింటాం, ఆయన రక్తం తాగుతాం, మళ్ళీ అదే పాతం. లిరిక్స్ మంచుకుంది. ఇదే చివరి దినమైతే ఎటు నీ ప్రయాణం, అదే నీ పాత బ్రతుకైతే నువ్వు రక్షణ పొందిన వ్యర్థం. అది రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరో పోయేదెవరో ఊగీసలాటలో మరణం తెచ్చుకున్నాము కదా ఏదేని తోటలో. జీవము దిగివచ్చింది ప్రభు యేసు రూపములో. అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. అవకాశం మన అందరికి వచ్చింది పరలోకం చేరుటకు. ఆ జీవాన్ని మనం తునప్రాయంగా వద్దు అనుకుంటే, ఆయన చెప్పినట్టు మనం బతకకపోతే, ఇదే చివరి దినమైతే ఎటు నీ ప్రయాణం, అదే పాత బతుకైతే నువ్వు రక్షణ పొందిన వ్యర్థం. 8వ తారీఖు రిలీజ్ అవుతుంది. మహాసభల్లో పాడతా పాట 8వ తారీఖు రిలీజ్ అవుతుంది. అంత బాగుంది లిరిక్స్. చివరి దినం ఎప్పుడు మనకు తెలుసా? ఎంత భక్తిగా ఉండాలి. సంసార సందడిలో అన్నీ మునిగిపోతున్నాం. అది ఇది అది అని మొత్తం భారాలు ఉంటున్నాయి. మర్చిపోయినా మరణ దినమే మర్చిపోతారు. ఎప్పుడు పెడతారో మర్చిపోతారు. ఓ లోకం ఇది అది అని మొత్తం బుర్ర నిండా పెట్టేసుకున్నాం, హృదయం నిండా పెట్టేసినాం. అసలు ఎప్పుడు పిలుస్తామని పోతాడు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో ఎప్పుడు పోతామని తెలియక దుష్టుడు కూడా మర్పించేసిండండి. దౌర్భాగ్యం ఏంటంటే దుష్టుడు మర్పించేసిండు. అది వాని మాయలో పడి పోవాలన్న ఆశే లేదు వీళ్ళకు. ఇక్కడనే భ్రమలో వస్తారు అంతే. అవునా లేదా చెప్పండి? ప్రపంచం మొత్తం క్రైస్తవ్యం మొత్తం దాసుని స్వరూపం ధరించుకుండు. నీకోసమే నా కోసం వచ్చింది లోకానికి. ఎందుకంటే నిన్ను నన్ను పరలోకం చేర్చుట కోసం, పరలోకం చేర్చడానికి దాసుని స్వరూపం చేసుకుని ఒకటేనా? ప్రాణం పెట్టాడు, నలగొట్టబడ్డాడు, చంపబడ్డాడు, ప్రాణం ఇచ్చాడు. ప్రతి విషయంలో మాదిరిని క్రీస్తు. వ్యక్తులు కాదమ్మా, ఏ వ్యక్తిని భూమి మీద ఉన్నాడు చూడొద్దు. నన్ను కూడా చూడకండి, మీరు ఎవ్వరు చూడకండి. క్రీస్తే మనందరికీ మాదిరి. క్రీస్తు ఒక్కడే మనందరికీ మాదిరి. మన గురించి ప్రాణం పెట్టింది ఆయనే, కొన్నది ఆయనే. ఆయనలో ఏ కపటము లేదు.
ఆయనే పర్ఫెక్ట్ అన్నమాట. ఆయన అడుగు జాడలేందు మనం నడవాలనే అన్ని విషయంలో మాదిరి. మాట విషయమా, చూపు విషయమా, ఎక్కడైనా సరే అందరికీ మాదిరి. ప్రపంచ క్రైస్తవులందరికీ మాదిరి క్రీస్తే. ఆయన్నే ముందు పెట్టుకోవాలి, ఆయన్నే ముందు పెట్టుకొని మనం వెళ్ళాలి. ఆయనతోనే మనం కనెక్ట్ అయి ఉండాలి. ఆయనే మనకు స్ఫూర్తి. అన్ని విషయాలు తగ్గి ఉండాలి. అందరూ తల్లిదండ్రులు తల్లిదండ్రులు లోపడాలి ఖచ్చితంగా. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి ఖచ్చితంగా. భర్త భార్యకు లోపడాలి, అది ఖచ్చితం. భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకోవాలి. అదే ఏకశరీరంగా ఉంటే గొడవలే రావు. అందుకే మాదిరి దాసుని స్వరూపం. మీరు ఇలా ఉండండి. మీ కలంకం లేకుండా కడిగేసుకోండి. మరి సంఘం కదా, భర్త కదా, ఏ రోజన్నా భార్యను నిందించిందా? భార్య మంచిదా? కలంకాలు ముడతలు ఎన్నో ఉన్నాయి. అన్ని కడుక్కోండు, అన్ని తుడుచుకోండు, శుభ్రంగా మంచిగా ఉతిక స్నానం చేయించిండు, పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దుకుండు, సిద్ధం చేసుకున్నాడు. వస్త్రాలు ఇచ్చిండు, వధువు వస్త్రాలు ఇచ్చిండు. దీన వస్త్రం, అదే రక్షణ వస్త్రం, దీన వస్త్రం. ఆ ఇచ్చిన వస్త్రాలు వేసుకురా, చింపేసుకురా. భక్తిగా ఉంటే ఆ వస్త్రాలు ధరించుకున్నట్టు, భక్తిగా లేకుంటే ఆ వస్త్రాలు తీసేసినట్టు, వేరే వస్త్రాలు వేసుకున్నట్టు. అది చదువునాడు కింది వచనం చదువు. దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానుగా రిక్తునిగా చేసుకొని మనుషుడుగా మరియు ఆయన చూడండి, ఆయన ఆకారమందు మనుషుడిగా గడపడి, ఆయన మనుషుడే, వడ్లవారి కుమారుడు, మరియా తల్లి, యోసేపు తండ్రి, ఈయన సహోదరుడు మనతో ఉన్నవారని అనుకుంటుర్రా బాబు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, అది ఆయన మనుషుడు కాదు, సాక్షాత్తు దేవుడు. ఆయన మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా, అబ్బా విధేయత. కొడుతున్న వాడిని కూడా ఏమనలే, బల్లెం పొడి పొడుస్తున్న వాడిని ఏమనలే, తలకు ముళ్ళ కిరీటం పెట్టి గుద్దుతున్న వాడిని ఏమనలే, ముఖం మీద పిడిగుద్దులు కొడుతున్న వాడిని ఏమనలే. చిన్న మాట అంటే మనం పడం. ఏదంటే మాదిరి మనది, ఏదంటే మాదిరి మనది. చిన్న మాట అంటే పడం. అవునా? ఏందాయన మరి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. శిలువ మరణం పొందినంతగా చచ్చిపోయేంత వరకు విధేయతే. మనకేంటి మేకులు అయిపోతున్నాయా, బల్యాలు అయిపోతుంది, దిగుతున్నాయా? ఎందుకు భరించలేము ఒక సహోదరిని? ఎందుకు సహించలేకపోతున్నాం? ఒక మాట అంటే ఏదంటే మాదిరి క్రీస్తు. ఇలా ఉండి మనం పరలోకం వెళ్తామా? ఎప్పుడో మన పిలుపు తెలియదు. ఎందులో మనం మాదిరి లేకపోతే ఎలా వెళ్ళిపోతాం చెప్పండి? క్రీస్తు అన్ని విషయంలో మాదిరి ఉన్నాడు. శిలువ మరణం పొందినంత వరకు తను తాను అంటే విధేయతగా చూపించాడు. ఆ విధేయత చూపించింది ఎందుకైనా, నువ్వు విధేయుడిగా మారాలని, నేను విధేయుడిగా మారాలి, అంత సహనంతో బతకాలని. ఆయన వరకే విధేయత, ఆయన వరకే భక్తి, ఆయన వరకే అలా చేసుకుంటూ ఇది మనకు కాదని మనం కూర్చుంటే మనం పరలోకం వెళ్ళము. అవునా కాదా? ఎందుకు ఇంత మాదిరి చూపించిండు? నిన్ను సిలువేయమని కాదు, నీ సిలువ నువ్వు మొయ్యి. సిలువ మోయడం అంటే అర్థం ఏంటి? తిడతారు, బూతులాడతారు, చెడ్డ మాటలు అంటారు, అవమానిస్తారు. సైలెంట్గా వెళ్ళిపో. అది ఒక సిలువ, మోసుకో, వెళ్ళిపో. అవమానాలు, తిరస్కారాలు అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. అందుకనే మాటలు ఎలా ఉంటాయట? కత్తిపోటు వంటి మాటలు కలవు. ఆ కత్తులతో పొడిచినట్టే ఉంటాయి మాటలు. భరించు, సహించు. వాళ్ళు నిజంగా నన్ను కొట్టిర్రు, నిజంగా నా దేహం చీల్చబడ్డది, కానీ నీకు హృదయం గాయమవుతుంది, నీకు కూడా చీల్చబడ్డట్టే ఉంటాయి. కానీ నువ్వు మొయ్యాలి, నీ సిలువ నువ్వు మొయ్యాలి. నా దగ్గరకు వచ్చినట్టు ఏమన్నాడు? ఆనందంగా ఉంటుంది, పూలదండలు ఉంటాయి, సత్కారాలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి బిడ్డ అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? అవమానం ఉంటుంది, నిన్ను సిగ్గుపరుస్తారు, నిన్ను గేలి చేస్తారు, నీకు పురస్కారాలు, సన్మానాలు ఇవన్నీ ఉండవు. కానీ నువ్వు అప్పుడే ధన్యుడు. పరలోకంలో నీ ఫలము అధికమైన. చెడ్డ మాట నువ్వు అనవు, అయినా కూడా నీ మీద నోరేసుకొని ఇట్టన్నాడు అట్టానని 10 మంగళం కూడా నిన్ను బదనాం చేస్తాను. అయినా కూడా దేవానికి సూత్రం, ఈ మాటలు నా బతుకులో నెరవేరుతున్నాయి అయ్యా, సూత్రం నీకని చెప్పకుండా వెళ్ళిపోవాలి. నేను ఆనందాన్ని నువ్వు అంటావా అని నువ్వు రెచ్చిపోయినావు అనుకో, నీ నోయించాలి ఇక ముత్యాల లాంటి మాటలు వస్తూనే ఉంటాయి, వజ్రాల లాంటి మాటలు ఇక వస్తూనే ఉంటాయి. నీళ్ళ కట్ట దిగిపోతే నీళ్లు ప్రవాహంలాగా వచ్చినట్టు మన కోపం కట్ట దిగిపోతే ఇక మనం ఏం అన్కంట్రోల్ అయిపోయి ఏం మాట్లాడతామో మనకే తెలియదు. ఇక భక్తిహీనుల యొద్ద నేను మౌనుడైపోతాను, ఆయన నా నోటికి చిక్కం పెట్టుకుంటా అంటాడు దావీదు భక్తుడు. భక్తిహీనుల దగ్గర ఏంటి?
నేను నోరు మూసుకొని ఉంటాను, నేను మాట్లాడనంటాను. మరి యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? ఏమన్నా చేతుడు సిలువలో ఉన్నప్పుడు ఏమన్నాడు? నువ్వే ఆయనవైతే దిగిరా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చుగా. తలలాడిస్తూ గేలి చేస్తూ ఏలన చేస్తే ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు తెలియదు తండ్రి. ఎవరినైనా సరే వాళ్ళు ఏమన్నా అంటుంటే వాళ్ళకి తెలియకంటుర్రు నాయన అని ప్రార్థన చేసుకున్నట్టు ఒక్కరన్నా ఉన్నారా? మీరు ఉన్నారా? అలాంటి జాబితాలో నేను కూడా లేను. అది అధిగమించాలని నా తండ్రి దగ్గర పోరాటం నాది. ఎవరైనా తిట్టినా ఎవరన్నా మాట అన్నా క్షమించే మంచి మనసు అయ్యా, అలా ఉంటేనే నీ దగ్గరకు వస్తా. ఆ క్షమించే మనసు లేకపోతే నరకానికి వెళ్ళిపోతా. క్రీస్తుకు కలిగిన మనసు నాకు ఈ తండ్రి, ఆ మనసే నాకు ఈ క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి భూమి మీద జీవించాలి. ఇంకెన్ని రోజులు ఉంటామో ఏమో నాయన. ఉన్న దినాల్లో నాయన క్రీస్తు గుణలక్షణాలు కలిగి ఆ క్రీస్తులో ఉన్న మంచి తత్వాన్ని నేను కలిగి జీవించాలయా భూమి మీద. అలాంటి మంచి మనసు నాకు ఇయ్యా తండ్రి అని ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? ఆకారం మందు మనిషినే కనపడ్డాడు క్రీస్తు, కానీ ఆకారం మందు కనపడ్డాడు. ఆ ఆకారాన్ని ఎందుకు ఇచ్చిండు ఎరికైనా? పాపానికి ప్రక్షాళన చేయడానికి అమూల్యమైన రక్తం ద్వారా, గొర్రెపిల్ల వలె రక్తము ద్వారా వచ్చిండు. పాత నిబంధన ప్రకారంగా ఆ ప్రవచన నెరవేర్పుగా ఆయన వచ్చి ఆ శిలువలో ప్రాణం పెట్టి మనుషులందరి పాపాలను, ఆ మరణపు ఛాయలో కూర్చున్న వారందరినీ విడిపించడానికి ఆయన వచ్చాడు. మరణం మీద విజయాన్ని పొందాడు. మనందరినీ కొన్నాడు. దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా, యాజకులుగా. అప్పుడు కొంతమందే యాజకులు పాత నిబంధన ప్రకారంగా, ఇప్పుడు మనం అందరం యాజకులమే. మన ప్రధాన యాజకుడు ఆయన సొంత రక్తంతో వెళ్ళాడు తెలుసా? ఇక్కడ పరిశుద్ధమైన స్థలం భూమి మీద డేరాలకు వెళ్ళాలి, తెరల్లోకి వెళ్ళాలి. ఆయన నేరుగా పరలోకానికి వెళ్ళాడు. ఆయన శరీరమైన తెర ద్వారా, ఆయన శరీరమైన తెర ద్వారా ఎక్కడికి వెళ్ళి పరలోకానికి వెళ్ళడానికి మనందరికీ వీలు కలిగింది. దేవునికి స్తోత్రం. మనకు అడ్డు లేదుగా. అప్పుడు యాజకుడు మాత్రమే వెళ్ళాలి పాత నిబంధన ప్రకారంగా. సంవత్సరానికి ఒక్కసారి తనది కాని రక్తంతో వెళ్ళాలి. ఓ గొర్రెపిల్లమైన రక్తంతో ప్రజల నిమిత్తం, తన నిమిత్తం శుద్ధి చేసుకోవడానికి అతడు వెళ్ళాలి, ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు ఉండి చూసావా? ఆయన ఒక్కసారే వెళ్ళాడు. ఆయన శరీరమైన తెర ద్వారా పరలోకానికి చేర్చుటకు. ఈ తెరలను తెగిపోయిన దేవాలయం తెర తెగిపోయింది. ఇది కాదు, పరలోకానికి నేరుగా వెళ్ళిపోయాడు. మనమందరం నేరుగా క్రీస్తు ద్వారా పరలోకం. అందుకని నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే రావాలి. ఆ తెర చెంపింది నేనే, మార్గాన్ని ఏర్పరిచింది నేనే, పరలోకానికి నా ద్వారానే రావాలి నేనే. నాకు వేరుగా ఓడు రాడు. నేను చెప్పిన మాటల ప్రకారంగా బతకాలి. తండ్రి మొత్తం నాకు అప్పగించాడు అధికారం. నా ద్వారానే రావాలి వాడు. నేను చెప్పిన మాటల ప్రకారంగా బతకాలి. తండ్రివన్నీ నాయి, సర్వాధికారం నాకు అప్పగించాడు. ఆకారంగా మనిషి కనపడ్డాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి. ఆకారంగా వచ్చిరుగా యేసుక్రీస్తు. ఎవరికి అర్థం కాలే యేసుక్రీస్తు. ఆకారాన్ని విడిచి మహిమదేహాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళాడు. వాక్య రూపకంగా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇప్పటికి ఎంతమంది క్రైస్తవుల నమ్ముకురు? ఎంతమందికి అర్థమైందంటే అవసరాలకు, కష్టాలకు, కన్నీళ్లకు, ఇబ్బందులు తొలగిస్తాడు అని వచ్చి నమ్మకం. తొలగిస్తాడని వచ్చి నమ్ముకోరు అంతే. పరలోకం ఇస్తాడని నమ్ముకోలేదు. ఖచ్చితంగా చెప్పగలను, పరలోకం కోసం ఎవరు నమ్మలేదు. బాధలు తొలగిస్తాడు. ఆపద మొక్కులవాడు యేసయ్య అంటే. నిత్య జీవం ఇస్తానని వచ్చింది ఆయనే. మన వాళ్ళు ఏం చెప్తారు? నీకు ఇవన్నీ పోతాయి, కష్టాలు, అప్పులు చేసుకున్నావా, అప్పుల బాధ పోద్ది, ఎవడు చెప్పిండు? రోగాలు పోతాయి, ఎవడు చెప్పిండు? నువ్వు నమ్ము, ఆయన అవసరమైతే తీస్తాడు. రెండు రకాలుగా ఉన్నాయి. ఈ ప్రకృతిలో వాడుకునే మొత్తం ఆయన వల్లనే కలిగినాయి. ఆయన కృపాదానమే. నువ్వు ఇంజక్షన్ వేసుకున్నా, టాబ్లెట్ వేసుకున్నా ఆయన దగ్గర నాయన. ఎవడు సొంతంగా ఏం కనిపెట్టేది ఏం లేదు. అన్ని మొక్కలను, వృక్షాలను ఎన్నో ఇచ్చింది కాబట్టి అందులో నుంచి చేసుకుంటారు వాళ్ళు. ఆయన ఇచ్చింది మొత్తం. మీరు గమనించండి, ఏది చేసుకున్నా ఏ రకంగా స్వస్థత ఇస్తాడు. తినే తిండి ఆయనదే కదా, పీల్చేగాల ఆయనదే, తినే తిండి ఆయనదే. నీకు అన్ని రకాలుగా ఇచ్చిండిగా. మీరు గమనించండి,
దేనికోసం ప్రపంచ క్రైస్తవులు మొత్తం నమ్ముకుంటారు? దేనికోసం అండి? అర్థమైందా? పరలోకం వెళ్ళాలి, దేవుని కోసం బతకాలి, దేవుని ప్రేమను నా నుంచి వెళ్ళి అందరికీ చూపించాలి. క్రీస్తు నాలాగానే ఉండేవాడు, క్రీస్తు నాలాగానే ఉండేవాడు, సాత్వికంగా, ప్రేమగా, దయగా, కరుణగా. ఎవరేమన్నా ఆయన ఏమనలేదు. ఆయన తత్వము, ఆయన మూర్తివంతం నా బతుకులో చూడు చూపించడానికి నమ్ముతురా క్రైస్తవులు? చూపిస్తురా? ఎవరండి? ఎందుకోసం నమ్ముతారు? అర్థమవుతుందా? చాలా వాక్యం ధ్యానించేటప్పుడు బాధ అనిపిస్తుంది. అసలు బాధ అనిపిస్తుంది. ఏంటి ప్రభువా, ఎవరికి అర్థమైనవయ్యా అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. నిజంగా చెప్తున్నా, నాకు ఒకటే గుర్తొస్తుంది. నోవాహు జలప్రలయములో దినములు నోవాహు దినములు ఎలాగ ఉండునో మనిషి కుమారు దాకా అలాగే ఉండును. అలాగే ఉంటుంది. భూమి మీదకి మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా? విశ్వాసులు కనబడరు, అవిశ్వాసులు ఎక్కువైపోతారు. నన్ను నమ్మి పరలోకం గురించి నమ్మేవాడు ఎవడు ఉండడు. అప్పుడు ఎనమండుగురే ప్రభువా, మరి నీ రాకట్లో కూడా ఎనమండుగురేనా? పరలోకం అంతేమంది వస్తారో ప్రభువా? సూత్యను కోట్లలో నమ్మినమని హల్లెలూయా స్తుతిమయ అని పాటలు పాడుకుంటూ ఒకటే గెంతులు వేసుకుంటుంటారు. మరి ఈ మాయ ప్రపంచం ఏందయ్యా అంటే, వాళ్ళందరూ నన్ను తెలుసుకున్న వాళ్ళు కాదు బిడ్డ, నమ్ముకున్నోళ్ళు, అవసరాలకు నమ్ముకున్నోళ్ళు. ఆపద మొక్కలు వాడుగా నన్ను నమ్ముకురు తప్ప నా మనసు ఏంటో నేనేంటో తెలుసుకున్న వాళ్ళు కాదు. నన్ను వాళ్ళ కోసం ఉపయోగించుకుంటారు. కానీ నాకు ఉపయోగపడేవాడు ఒక్కడు లేడు, నాకు ఉపయోగపడేవాడు ఒక్కడు లేడు, నేను చెప్పిన మాట ప్రకారం బతికేవాడు ఒక్కడు లేడని ఆయన బాధపడుతుంది. ఆయన బాధ అర్థమైందా? బాగా ఉపయోగించుకుంటారు క్రైస్తవులు, డబ్బులు చేసుకుంటారు మంచిగా, దేవుని పేరట ధనార్జన గడిస్తున్నారు మొత్తం, మంచిగా ఉపయోగించుకుంటారు యేసుక్రీస్తును. కానీ యేసుకు ఉపయోగపడతాడు ఎవడు? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. ప్రార్థన చేయమని యజమానిని వేడుకోండి అనడా లేదా? ఎంతమంది వేడుకుంటారు? కోత విస్తారంగా ఉంది, కొందరే. ఆ పనివారు ఎంతమంది? పనివారు కోకోలను పుట్టుకోతున్నారు, రాత్రి రాత్రే బోధకులు అయిపోతారు. ఏం కోత? నిత్యజీవమైన పంట కోస్తులు కాదు వీళ్ళందరూ, క్షేమైన పంట కోస్తులు, క్షేమైన పంట కోస్తులు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మీరు ఆలోచించండి. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. కానీ మీరు గమనించండి, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు, కానీ ఆయన మహాదేవుడు. ఆయన ఎంత విధేయత, శిలువ మరణం పొందేంత వరకు విధేయత చూపించాడు. మనం అలా బతకాలని, అలా ఉండాలనే మాదిరి అదంతా. అలా ఉండకపోతే మన క్రైస్తవ జీవితం కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. చూడండి. ఏ వాక్యం చెప్పాను కదా ఇంతకుముందు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆది కాండములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసి, అది నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచుండెను. ఆ వాక్యము ఇక్కడ చెప్తుంది 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగినవన్నీ ఆ అద్వితీయ కుమారుడిగా మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొంటివి. యోహాన్ గారు చెప్తుండు, ఆయన మహిమను మేము కనుగొన్నాం. ఎలా కనుగొన్నారు? ఎలా చూడాలన్నాడు ఎరికేనా? దేవుణ్ణి ఎలా తడిమాలి, ఎలా చూడాలంటే ఎరికేనా? యోహాన్, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను పత్రిక మొదటి వచనం, 1వ అధ్యాయం 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎలాగనుకుండు? యోహాను రాసిన 1వ పత్రిక 1వ వచనం.
బాగా గమనించండి, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉన్నది, ఆది నుండి ఏది ఉన్నది దాన్ని విన్నాం, మేము కన్ఫామ్ చేసుకున్నాం, తడిమాం. ఆది నుండి ఏది ఉండెనో మేము దేని కనులారా చూచితిమో, మేము ఏది ఆయన చెప్తుంటే మేము ఏది వింటిమో చెవులలోకి వెళ్ళిపోయిన ఆ జీవపు మాటలా మేము కళ్ళారా తడిమి చూసాం, మేము కళ్ళతో చూసాం. విట్నెస్, ఐ విట్నెస్ అంటాడు, కళ్ళతో మేము చూసాం. ఏది మేము నిదానించి కనుగొంటిమో, పట్టుకునే తాకింది. ఏం చేశారు? తాకింది, చేతులతో తాకిందట, కళ్ళతో చూసిందట, నిదానించి కనుక్కోరట. ఎప్పుడైనా నిదానించి చూసిరండి వాక్యాన్ని? నమ్ముకుని క్రైస్తవులకు అందరికీ ప్రశ్న వేయాలి. మీకే ఇస్తున్న ప్రశ్న, యేసును తడిమి చూసిరా మంచిగా కళ్ళతో? ఈ నేత్రాలతో మీకు అర్థం కాదు, ఆ నేత్రాలతో చూసిందా? ఏ నేత్రాలు? మనోనేత్రాలతో చూస్తేనే అర్థమైపోతుంది. మరి మనోనేత్రంతో చూసిరా యేసును? ఎట్లా? క్రైస్తవులు ఇంతవరకు ఆయన చూడలే, ఇంకా చూడలే. బాహ్యనేత్రాలతో చూసి ఇదే అనుకుంటాం, ఈ కళ్ళతో చూసిన ఇది అయిపోతుంది ఓకే అనుకుంటున్నాం. కానీ ఆయన కళ్ళారా చూసి చేతులతో తడిమి ఆ అనుభవం, దేవునితో ఉన్న అనుభవం, ఆయన ఏం చెప్పిండో వాటి మాటల ప్రకారంగా బతకడమే ఆయనతో నడక. ఆయన చెప్పిన మాట కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఉండడమే ఆయనతో జీవించే అనుభవం. ఆయన చెప్పిన మాట ఒక మాట మీరకుండా క్రమంగా మన జీవితాన్ని కట్టుకోవడమే ఆయనతో నడిచే అనుభవం, ఆయన తాకి చూచే అనుభవం. ఆయన చెప్తున్న మాటలకు భయపడి లోబడి, అమ్మో ఈ మాట ఆయనకు మనం అనకుండా మన పెదవులలోంచి ఏది తప్పిదమైన మాట పెదవులు దాటి రాకుండా, కాని మాట ఏ ఒక్కటి రాకుండా ఉండడమే ఆయనతో మనకు కలిసి జీవించడం. ఇలా ఉన్నారా? ఆయనతోని కలిసి జీవించడం అంటే ఆయనకు ఆయాసకరమైనది ఏది మన హృదయంలో ఉండడానికి వీల్లేదు, పలకడానికి వీల్లేదు. అలా పలకకుండా ఉండకుండా నీ పెదవులను నువ్వు కాపాడుకొని ఉన్నవా, మూసుకొని ఉన్నవా? అడిచిరా ఉన్నారా? నా కట్టడలు, నా విధులు అనుసరించి నడవడం అంటే ఆయనతో జీవించడం, ఆయనతో నడవడం. మనది కాని మాటలు నోటికుంటూ వచ్చాయంటే ఆయన నుంచి వేరైనట్టు. ఎప్పుడు మాట్లాడినా వాక్య సంబంధమైన మాటలే, ఎప్పుడు మాట్లాడినా వాక్యము లోతుల్లోనికి మనం వెళ్ళాలి. తడివి చూసిండట, కండతో చూసిండు, తడివి చూసిండు, నిదానించి కనుగొన్నాడు. ఇది చదువునాను. ఆ జీవవాక్యము, ఆ జీవం ప్రత్యక్షమాయను, మనుషుల మధ్యకు ప్రత్యక్షమై వచ్చిందా? తండ్రి యొద్ద నుండి ఆ తండ్రి యొద్ద నుండి మాకు ఆ ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు ఓకే దాన్ని మీకు తెలియపరుస్తున్నారు. వాళ్ళు తెలియపరిచిరు, వాళ్ళు హతసాక్షులు అయిపోయారు, వెళ్ళిపోయారు. మనం వాక్యం తెలిస్తే మన బ్రతుకుల గుంట వాక్యాన్ని బయలుదేరజేస్తున్నామా? వాళ్ళు ఏం చేసిరట? అది మొత్తం కనుగొన్నారు, అయిపోయింది. నీకు కూడా తెలుసు కదా వాక్యం మొత్తము, నీ నుంచెల్లి వెళ్ళింది ఆ వాక్యం. వాక్య ప్రకారంగా బ్రతికి, వాక్య రూపకంగా బ్రతికి ఆ వాక్యం నీలో నుంచెల్లి ప్రబలిందా? వాళ్ళు ప్రబలిరు, వాక్యం ప్రబలింది మొత్తం వాళ్ళలో నుంచెల్లి. ఖైదీ అయినా సరే కానీ వాళ్ళు ఖచ్చితంగా లేఖనాలు రాసిలా ఉండాలని పరిశుద్ధాత్మతో శక్తితో వాళ్ళు చెప్పారు. వాళ్ళలోంచి ప్రబలింది, మేము దాన్ని మొత్తం దానికి సాక్షులై ఉన్నారు, వెల్లడి చేసిరు. మనం కూడా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ సాక్షులు అయిపోయిరమ్మా, మనం కూడా ఎలా ఉండాలి? క్రీస్తు సాక్షులుగా జీవించాలంటే బ్రతికితే వాళ్ళలాగా బ్రతకాలి, ఉంటే వాళ్ళలాగా ఉండాలి. ఇది దైవికమైన కుటుంబం, వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్పుకునేటట్టుగా మన జీవితాల్లో ఉన్నాయా?
వాళ్ళు చూసిర్రు, వాళ్ళు బతికిర్రు. మనం క్రైస్తవులమే, మనం క్రీస్తు యేసులను బాప్తిసం పొందుకున్నాం, మనం క్రీస్తుని ధరించుకున్నాం. వాళ్ళు అంతగా గొప్పగా బ్రతికి వాళ్ళ జీవితాల పేర్లే లిఖింపబడ్డాయి. యోహాను రాసిన సువార్త, యోహాను గారి జీవితం గురించి ఉంది, యేసుక్రీస్తు జీవితం గురించి ఉంది. పేతురు రాసిన పత్రిక, పేతురు గారి జీవితం ఉంది, వాళ్ళ గురించి జీవితాల గురించి ఉంది. యెషయా, ఇర్మీయా మొత్తం అన్నీ ఏ ప్రవక్తలు ఉన్న రాశిలో వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి. దేవుని గురించి గొప్పగా ఉన్నది. మన గురించి దేవుడు ఏం రాసుకోవాలి? నీ గురించి నా గురించి రాసుకోవాలంటే ఏం రాసుకోవాలి చెప్పండి? ఏం రాసుకోవాలి? నీ గురించి నా గురించి ఏం రాసుకోవాలి? దేవుడు తన గ్రంథములో, గ్రంథములు ఇప్పబడెను, ఇప్పబడి ఆ గ్రంథంలో నీ పేరుందా? జీవ గ్రంథంలో నీ గురించి రాసుకునేవాలి. రాసుకుంటాడా? రాసుకున్నంత భక్తి ఉందా మనలో? ఆలోచించండి మీకు మీరే. జీవ గ్రంథంలో రాయబడినంత భక్తి మనలో ఉందా? అలాంటి భక్తి మనం చేస్తున్నామా? ప్రవక్తల జీవితాలన్నిటి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే మొత్తం సాక్షి సమూహం మొత్తం భక్తుల జీవితాలు మొత్తం రాయబడ్డాయి. జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు మొత్తం రాయబడ్డాయి. మన పేర్లు కూడా రాయబడాలి మన జీవ గ్రంథంలో. ఎవడ పేరైనా ఆ జీవ గ్రంథంలో కనబడని ఎడలా, కనబడకుండా ఏమైపోద్ది? మన బతుక అంధకారమే. కనబడితే జీవితాలు ధన్యం, కనబడకపోతే అంధకారం అయిపోయి. మరి ఆ గ్రంథంలో రాయబడాలంటే ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడ్డట్టు బ్రతికితేనే ఆ గ్రంథంలో రాయబడితే ఎందుకు మర్చిపోతారు క్రైస్తవులు? ఆ సీక్రెట్ వీళ్ళకి అర్థమైపోయింది. అమ్మో, ఈ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం మేము బతినే, ఆయన చెప్పిన మాటల ప్రకారం మేము బతినే ఆ గ్రంథంలో మా పేరు రాయబడతాయి. లేకపోతే ఆ గ్రంథంలో ఎవరి పేరైనా కనబడకపోతే, కనబడ్డోను ఉన్న పేరే అక్కడికి వెళ్తుంది. లేకపోతే ఓడి వెళ్ళాడు అక్కడికి. తెలియక పరలోకం గుడ్డిగా ఇస్తాడు, మనం వెళ్ళిపోతే నమ్ముకుంటే అయిపోద్ది అనుకుంటారు. నమ్ముకుంటే అయిపోద్దా? ఓడన్నాడు అట్లా? బైబిల్లో ఉంది అట్లా? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక మీ ఇష్టానుసారంగా బతితే కుదరదు అన్నాడు. ఒకటే మాట, కుదరదు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు బతకాలి తప్ప మీ ఇష్టానుసారంగా మీరు బతకడానికి వీల్లేదు. జీవితం ఇచ్చింది నేను, మిమ్మల్ని ఈ లోకానికి పంపించింది నేను, ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించింది నేను, నీ పాదాల కింద పెట్టింది నేను. నా గురించి మీరు బతకాలి తప్ప మీ గురించి, మీ కోరికలు, మీ ఇష్టాలు, మీ పగలు, మీ ప్రతీక, మీ ఇష్టానుసారంగా నువ్వు బతికితే, నా ఇష్టం నీలో ఏమాత్రం నెరవేర్చకుంటే నేనున్న లోకానికి నువ్వెలా వస్తావు? అందుకని యేసుక్రీస్తు ఏమండి ఎరికేనా? తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణంగా నిన్ను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సిలువ ఎక్కక ముందు కన్నాడు ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో సిలువ ఎక్కక మునిపే తండ్రి నేను భూమి మీద మహిమ పరిచేసాను, అయిపోయింది. అప్పటికి సిలువ వేయలే ఇంకా. మీరు గమనించండి. అంటే ఇవ్వబడిన 3.5 సంవత్సరాలే మహిమపరిచిందా? మరి మనకు 60 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా దేవుని చిత్తం తెలియకుండా బతుకునేందుకు? మరి ఆలోచించండి మీరు ఒకసారి. వాక్యంలో ఏముంది, మనం ఎలా పాటిస్తున్నాం? ఆ వాక్య ప్రకారంగానే ఉంటున్నామా? వాక్యములు ఉన్నదానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నామా? అది ఎవరికి వారే ప్రశ్నించుకోండి. ఎవరేం పెద్ద ఇలా గొప్పలేం కాదు. చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా సరి చేసుకున్న వారు ధన్యులండి. నేను సరి చేసుకోకపోయినా నేనే పోతా మీకంటే ముందు నరకానికి, తెలుసా? ఎవరైనా ఇలా మన భేదాలు ఉండవండి. చెప్తున్నాను ఒక రంగా, ఇంటున్నాను ఒక రంగంగా, ఇవన్నీ ఏముండవు తండ్రి దగ్గర. ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే న్యాయవంతుడు ఆయన, నీతిగల న్యాయాధిపతి, తెలుసా? ఇటు చెప్పిండని ఏమో అనుకోడు, ఊకోడు. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. చిన్న పెద్ద, ముసలి ముతక, ఇవన్నీ ఏముండే ఆయన దగ్గర, తెలుసా? ఆయన న్యాయమైన త్రాసులో చూస్తాడండి. చాలా జాగ్రత్తగా బతకాలి. ఎలాంటి జీవితాలండి మనకి? మట్టి జీవితాలు కదా. ఇంతలో కనబడి అంతలో మన జీవితం. చిన్న తట్రాయి పడితేనే విలువలు ఆడిపోయి కళ్ళని మూసుకొని బయర్లు కమ్మి అయ్యో దేవుడా అనే బతుకులు మనవి. ఆయన ఆకాశాలు పట్టజననంత ఆకారంతో కలిగి ఉన్నవాడు, ఆత్మస్వరూపిగా ఉండి అందరిలో వ్యాపిస్తున్నవాడు. ఆయన ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ప్రేమించాలి? ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఆయన ఎంత గొప్పగా అర్థం చేసుకోవాలి. మీరు ఒకసారి ఆలోచించండి. చిన్నగా ఆలోచించద్దు. నిత్యము నన్ను చూస్తున్నాడు,
ఈ లోకంలో చెడిపోయిన లోకంలో నేను ఉంటున్నాను, పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా నా బ్రతుకును తీర్చిదిద్దాయని ఆయన చేతుల్లో మన బ్రతుకులు పెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిందేనండి. తెలుసా, వెళ్ళాల్సిందే. ఈ మంటలకు తట్టుకోలేక చచ్చిపోవాలని కూడా అనుకున్నాను నేను. చచ్చిపోతే బాగుండు అని చంపేయి ప్రభు అని కూడా ఏడ్చిన తల్లడిల్లా, కొట్టుకున్నా, నన్ను నేను గాయపరుచుకున్నా, మస్తు ఇబ్బంది అయిపోయింది, తట్టుకోలేనంత వేదన. అయినా కూడా నా దేవుడు నా పక్కకుండి నాకు నిలబడి లేఖనాలు గుర్తు చేసి మళ్ళా నన్ను సరి చేసింది. ఇంకా నీతో పని ఉందిరా, ఎట చచ్చిపోతావు? నువ్వు అనుకుంటే ఈ లోకానికి వచ్చినావా, నువ్వు అనుకుంటే చచ్చిపోతావా? అది కాదురా నీ పని ఇంకా ఉన్నది. నేను ఉన్నాను, నువ్వు అనుకున్నంత మాత్రం నేను తీసుకుపోను. నువ్వు ఉంచాలని నువ్వు అనుకున్నా నేను ఉంచాను. ఒక దినాన్ని నిర్ణయించిన ఆగు, అప్పటిదాకా మంటలు వచ్చినా, గుద్దుకున్నా, కొట్టుకున్నా, నువ్వు ఏదైనా భరించాల్సిందే. అంతే. పొర్రాడు, గుద్దుకో, ఏం చేసుకున్నా అంతే. లేఖనాలకు గుర్తు చేస్తా, భక్తుల జీవితాలను గుర్తు చేస్తా, వాటి నుండి ఆ ఉపశమనం పొంది అంతే. ఒక యోబు జీవితాన్ని చూసుకో, ఒక లాజరు జీవితాన్ని చూసుకో, ఉపశమనం పొందు భక్తుల జీవితాలను పెట్టుకొని. నువ్వు ఈ లోకభాషగా ఆత్మహత్య చేసుకోవాలన్నా కూడా మనసు వచ్చింది నాకు ఒకసారి. ఏదన్నా పట్టుకొని ట్రాన్స్ఫార్మర్లో పోయి చేయి పెడితే అయిపోద్ది, కాలిపోతా అనుకున్నా. నిజం చెప్తున్నా, పోయి ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే అయిపోద్ది, మొత్తం బూడిద అయిపోతా, అసలు కవపడకుండా అయిపోతాను. ఎంత బాధ ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. అయినా కూడా నన్ను నేను బలపరుచుకున్నాను. మళ్ళీ దేవుని వాక్యం ఏంటి, సాతాను పేరైనా ఆత్మహత్య మహాపాతకం కదా, ఏంటి ఇలాంటివి వస్తున్నాయి అని మళ్ళా బలపరుచుకున్నా. అంటే అంత వేదన, కంటి మీద రెప్ప లేకుండా, కునుకు లేకుండా, నిద్ర లేకుండా అంత వేదన పడాలంటే మామూలు మాట. ఇంత బాధ ఉంది, ఎంత బాధ ఉంది అని అడిగితే మాటల్లో చెప్పలేనంత బాధ నాది. ఎంత బాధ ఉంది నీకంటే ఏమని చెప్ప మాటలతోనే. గింతుందని నేను చెప్పలేను, గింతుంది బాధ అని చెప్పలేనంత బాధ. ఒకరోజు, 2 రోజు, గంట 2 గంటలు కాదు, 3 నెలల నుంచే నా బాధ ఆ పరమ తండ్రికి తెలుసు, ఆ ప్రాణం పెట్టిన క్రీస్తుకే తెలుసు. నా వేదన, నా కన్నీరు, నా రోదన, గుద్దుకొని, కొట్టుకొని, మొత్తుకొని, వరిసి మొత్తం ఇదైపోయేది. మొత్తం అర్ధరాత్రి, అపరాత్రి ఏంది నా బాధ అని మీరు గమనించండి. అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు బతకలేకపోతారు దేవుని గురించి? ఒకటేనండి, కాలం చెరవేగంగా తిరిగిపోద్ది. దేవుడు వదిలిపెట్టాడండి, దేవుడు వదిలిపెట్టాడు. నేరస్థాపన చేసేవాడు ఒకడు ఉంటాడు, దుష్టుడు. నీతిమంతుడుగా బతున్నామని నటిస్తే ఆయనే నేరస్థాపన చేసి, ఆయనే నేరం మోపి శిక్ష విధించి నిన్ను నరకాన్ని దూషిస్తాడు. చాలా జాగ్రత్తగా బతకాలి. చిన్న జీవితాలండి మనవి, చిన్న జీవితాలు. ఈ జీవితాల్లో మనం మంచిగా బతికి పరిశుద్ధంగా జీవించి, ఎవరి మీద కోపాలు వద్దండి, ఎవరి మీద కక్షలు వద్దండి, ఎవరి మీద కోటకాలు వద్దండి. ఇవాళ చస్తే రేపు 2 నెలలు లెక్క పెట్టుకుని లోకంలో ఉన్నాం. ఎవరికి ఏది శాశ్వతం చెప్పండి? ఎవరికి ఏది శాశ్వతమని అతిశయపడతారు, ఏదో అనుకుంటారు చెప్పండి. అవసరం లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బతికి నేర్పించింది అదే నేర్పించాడు ఆయన నేర్పించింది క్రైస్తవులకు అర్థమైతే ప్రపంచం ఎప్పుడో మారిపోవు. అర్థం కాలేదని నేను గంట పదంగా చెప్తా, 100% చెప్తా నేను ఖచ్చితంగా. క్రీస్తు అర్థం కాలే, బైబిల్ అర్థం కాలే, బైబిల్లో ఉన్న భక్తుల జీవితం అర్థం కాలే, అసలు కీర్తే అర్థం కాలే. నేను 100% చెప్తాను నేను ఖచ్చితంగా. ఎందుకు? క్రీస్తు అర్థమైతే నీ బతుకు వేరే ఉంటుంది, నువ్వు వేరే మాట్లాడదు, నీ కథే వేరే ఉంటుంది. అసలు ఇక ఖచ్చితంగా మారాలని చెప్తున్నా. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, మనమందరం తండ్రి సన్నిధిలో ఉండాలని చెప్తున్నా. నేను ప్రేమించి చెప్తున్నా. మీరు కఠినపరచుకొని నేను ఏం చేయలేను, కానీ ప్రేమించి చెప్తున్నా. మనమందరం పరలోక తండ్రి దగ్గర ఉండాలి. నరకానికి కాదుగా ఓడైనా నమ్ముకునేది. ఎందుకంటే నరకానికి పోతాను నమ్ముకుంటారు అవడానికి దేవుణ్ణి నమ్ముకొని ఇన్ని గంటలు కేటాయించి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తిని నరకానికి వెళ్ళిపోతే మనంతకట దౌర్భాగ్యంలో ఉంటారు హాయిగా. అట్లాడప్పుడు హాయిగా లోకాన్ని అనుభవించి తిని తాగి అన్ని పాపాలు చేసి చచ్చిపోతే అయిపోదు కదా. అన్ని కంట్రోల్ చేసుకొని ఇలా ఉండి ఇలా బతికి అరకొర బతికి చేత భక్తి సంపూర్ణంగా చేయాలి. అన్ని విషయాలు మన క్రీస్తే మాదిరి మనకు. వచ్చే వారం చెప్పుకుందాం, ఇంకా కంటిన్యూగా చెప్పుకుందాం. అయిపోలే పాఠం, టైం ఎక్కువైతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పాను నాయన. చెప్పిన మాటలన్నీ తండ్రి
నీ పిల్లల హృదయాల్లో నింపండి, ముద్రించండి నీ ఆత్మశక్తితో తండ్రి. నీ మాటలన్నిటినీ వాళ్ళు గ్రహించినట్లు తండ్రి, వాళ్ళ హృదయాలను మనోనేత్రములను వెలిగించండి, వాళ్ళ చెవులను తెరవండి నాయన. చక్కగా అర్థం చేసుకుని తండ్రి మీ వాక్య ప్రకారంగా బతికి అట్టి భాగ్యం దయచేయండి. పరలోక పౌరులుగా ఈ లోకంలో తండ్రి జీవించుతున్నప్పటికీ పరలోకాన్ని తండ్రి జ్ఞాపకం ఉంచుకొని మీరు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశము మీరు జ్ఞాపకం ఉంచుకున్న ఎడల తిరిగి వెళ్ళుటకు వీలు కలుగునని మీరు చెప్పారు. భక్తుల ద్వారా మీరు చెప్పించారు నాయన. మరి మేము కూడా తండ్రి పరలోకపు అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి. ఆ జ్ఞాపకాలు మా హృదయంలో నింపండి. ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులం, పరలోక నివాసులం. మా పౌరస్థితి పరలోకములో ఉన్నది. ఈ లోకంలో నాయన కొద్ది కాలము మీరిచ్చిన పని చేసి మా పని ముగించుకొని పరమరకు మేమందరం చేరాలంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పరలోక పౌరులు, క్రీస్తు యేసుకు సహదాసులు నాయన. సహపౌరులం మేమందరం నాయన, సహపౌరులము క్రీస్తు సారూప్యంలోకి మారిన వారం అవుతాం తండ్రి. క్రీస్తు నేర్పించిన అనేకమైన మంచి మాటలు ఆయన జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని ఆయన మాటలు తండ్రి అపోస్తులు తడిమి చూశారు, విని చూశారు, అన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా అనుభవించారు నాయన. సమాజాన్ని కూడా క్రీస్తునే చూపించారు. క్రీస్తుని ఇప్పుడు చూసే పని లేదు. మమ్మల్ని చూడండి, క్రీస్తుని చూసినట్టని ప్రేమ, కరుణ, వాత్సల్యత వాళ్ళ బ్రతుకుల ద్వారా చూపించి వాళ్ళ బ్రతుకులు ముగించి హతసాక్షులుగా నాయన పోయి పరదేశిలో ఉన్నారు. నీతిమంతుల జాబితాలో ఉన్నారు. నీతిమంతులు నెమ్మది పొందే స్థలంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. మేము కూడా తండ్రి ఆ పరలోకం చేరాలి. మేమందరం నిత్య నివాసులంగా తండ్రి ఆ పరలోక పౌరులుగా ఇక్కడనే మేము తీర్చిదిద్దబడాలి. అలాంటి మంచి మనసు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించండి. సత్యానికి సాక్షులుగా నీ సన్నిధానవర్తులుగా నిలబెట్టి బలపరిచి నాయన అక్టోబర్ సెమినార్లో తోడుగా ఉండండి. 7 తారీఖు నుంచి 12 తారీఖు వరకు జరగబోతున్న సభలంతట్లో తోడుగా ఉండండి. చర్చి వారు కూడా ఖచ్చితంగా మీరు పెట్టుకోండి అని చెప్పారు. అన్ని పర్మిషన్లు కూడా చక్కగా నాయన వచ్చాయి. కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన. పోస్టర్ కూడా తండ్రి రిలీజ్ అయింది. కృపతో జ్ఞాపకం చేసుకోండి. వాట్సాప్ ద్వారా నాయన మరి ఎంతమంది అయితే ఫేస్బుక్ ద్వారా చూస్తారో దగ్గరగా ఉన్న హైదరాబాద్ ఉన్న ప్రాంతంలో దగ్గరగా ఉన్న వాళ్ళందరూ రావడానికి సహాయం దయచేయండి. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలందరూ తండ్రి క్షేమంగా మా మధ్యకు నడిపించండి. క్రీస్తు సంఘంగా ఉన్న మేమందరం తండ్రి ఉన్నతంగా మీ సభలు జరిపించుకునేలాగున మా అందరికీ బలాన్ని, శక్తిని ఇచ్చి తండ్రి నీకు మామే తెచ్చేటట్టుగా అయ్యా మమ్మల్ని అందరినీ పేరు పేరు వరుసగా ఒక బలమైన సాధనాలుగా, పనిముట్టుగా, పాత్రగా నీ నోటి పూరగా వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు మమ్మలను మా పిల్లలను నీ కరుణాస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేయండి. సర్వసత్యము నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. అందరికీ ప్రభునామన వందనాలు, శుభాలు.